స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. కదలండి కదలండి, అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి. అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి. స్వాగతం సుస్వాగతం. అక్షరాల పూదోటలో జ్ఞాన జ్యోతుల బాటలో, అక్షరాల పూదోటలో జ్ఞాన జ్యోతుల పాటలో, బడిలో సాగే ఆట పాటల అనుభవాలు నెమరేసుకుందాం. బడిలో సాగే ఆట పాటల అనుభవాలు నెమరేసుకుందాం. రేపటి పౌరుల భవితకు మెరుగులు దిద్దుదాం. రేపటి పౌరుల భవితకు మెరుగులు దిద్దుదాం. భూమిలో ఆంధ్రుల ఖ్యాతిని ఖండాంతరాలకు చాటుదాం. స్వాగతం సుస్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. స్వాగతం సుస్వాగతం. చదువులమ్మ వెలుగులో అభివృద్ధి తెరువులో, చదువులమ్మ వెలుగులో అభివృద్ధి తెరువులో, అలనాటి నేతల పాఠాలు పదే పదే చదువుకుందాం. అలనాటి నేతల పాఠాలు పదే పదే చదువుకుందాం. ఆ మహనీయుల దారిలో మనము సైతం నడుద్దాం. ఆ మహనీయుల దారిలో మనము సైతం నడుద్దాం. పిల్లల బంగారు భవిత కోసం బడి వైపు ఒక అడుగు వేద్దాం. పిల్లల బంగారు భవిత కోసం బడి వైపు ఒక అడుగు వేద్దాం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం. కదలండో కదలండి, అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి. అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి. స్వాగతం సుస్వాగతం. హై స్కూల్లో వెళ్ళడం జరిగింది. సరే, అది సరైనటువంటి ఆమోదయోగ్యం కాదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు సంవత్సరం ఏం చేశారు, 3-4-5 తరగతులు కూడా విద్యార్థులకు దూరంగా ఉంటుంది హై స్కూల్ అని చెప్పి దగ్గర తీసుకొని రావడంతో పాటు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎక్కడైతే పిల్లలు ఎక్కువగా ఉన్నారో కనీసము క్లాస్కు 15 మంది 20 మంది లేదా మొత్తం కలిసి ఒక 60 మంది ఉంటే దాన్ని ఒక మోడల్ పాఠశాలగా ఏర్పాటు చేస్తూ ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమిస్తూ, ఒకవేళ తగిన వసతి రూమ్ లేకపోతే కొత్త రూమ్ ఏర్పాటు చేస్తూ, ఫర్నిచర్ లేకపోతే ఫర్నిచర్ ఇస్తూ తరగతికి ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేసి 5 తరగతులకు 5 మంది ఉపాధ్యాయులు మన ఊళ్ళో వచ్చారు కదా, వచ్చారు. సంతోషం కదా. మరి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు రావడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, గతంలో కొంతమంది ఏం చెప్పేవాళ్ళంటే, ఆ పాఠశాల పోతే ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారు, 5 తరగతులు ఉన్నాయి, కొంచెం కష్టమే కదా సార్ మాకు అని చెప్పి వాళ్ళు కొంత ఆలోచనను పక్కకు మరలించి